ఇంత ఆంతర్యం ఉన్నది. అది గ్రహించినటువంటి సంజయుడు, అవును నువ్వు అనుకున్నట్లే జరిగినది, కానీ ఆ స్థానంలో అర్జునుడు ఉన్నాడు. ఆ అర్జునుడు యుద్ధం చేయనంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అతన్ని ప్రేరేపించి యుద్ధాన్ని చేయించాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ అక్కడి నుంచి మొదలెట్టాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ్మ కుర్వత సద్యయ. అయ్యా అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పమంటే అప్పుడు చెప్తున్నాడు ఈయన, ఓ మహారాజా, నువ్వన్నట్టుగానే కురుక్షేత్రంలోనికి వచ్చారు. ఆ వచ్చినటువంటి ఇరు సైన్యాలు నుంచుని ఉన్నారు. దుర్యోధనుడి పక్కన 11 అక్షౌహిణీ సేనలు, ధర్మరాజు పక్కన 7 అక్షౌహిణీ సేనలు నిలబడి ఉన్నాయి. ఆ సందర్భంలో అర్జునుడు తన రథసారథి అయినటువంటి శ్రీకృష్ణుడితో యుద్ధరంగంలోనికి ప్రవేశించాడు. ఆయన వచ్చినటువంటిది ఒక దివ్య రథం. కాండవ దహనంలో సహకరించినందుకు గాను అగ్నిదేవుడు ఆయనకు ఒక దివ్య రథాన్ని, ధనుర్బాణాల్ని, తూణీరాన్ని ఇచ్చాడు. దాన్ని వేసుకుని వచ్చాడు. దానికి తెల్లటి 4 గుర్రాలని ధరింపజేశాడు. గంధర్వుడి చేత ఇవ్వబడినటువంటి 100 గుర్రాల్లో అత్యంత శ్రేష్టమైనటువంటి తెల్లటి గుర్రాలు 4 ఉన్నాయి. అవి 4టిని కనుక ఒక రథానికి కట్టగలిగితే దానికి విజయం అవశ్యం కలుగుతుంది. అలాంటి 4 గుర్రాలతో కూడినటువంటి దివ్య రథంలో అర్జునుడు తన రథసారథి అయినటువంటి శ్రీకృష్ణుడితో కూడినటువంటి వాడే ఆ కురుక్షేత్రంలోనికి మధ్యలోనికి వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణుడితో అంటాడు, యుద్ధమయందు ఉత్సాహం కలిగినటువంటి వాడు, వీరులకు యుద్ధం అనేటటువంటిది ఒక విందు భోజనం లాంటిది. వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలన్నీ ప్రదర్శించడానికి అదొక ప్రదర్శనశాల. అందుకని ఎంతో ఉత్సాహంగా దానిలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అంటాడు అర్జునుడు, ఓ కృష్ణ, ఈ రథాన్ని తీసుకుని వెళ్ళి మధ్యలో ఆపమన్నాడు. రథం స్థాపయమైచ్యుత అన్నాడు. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమైచ్యుత. ఓ అచ్యుత, చ్యుతము లేనటువంటి వాడా, నాశనము లేనటువంటి వాడా, ఓ శ్రీకృష్ణ భగవానుడా, ఈ రథాన్ని ఉభయ సైన్యాల మధ్యలో నిలుపు. ఒక్కసారి చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి నేను ఎవరెవరితో ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలి, ఎవరెవరిని ఎప్పుడు సంహరించాలి అనేటటువంటి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుంటాను. కాబట్టి దాన్ని అంతటినీ కూడా చూసేటటువంటి విధంగా మధ్యలో నుంచోబెట్టాను. సరే కదా అని చక్కగా రథాన్ని